నమస్కారం సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక చిన్న బజార్ వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అర్చకులు భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల అభ్యున్నతికి ఆర్థిక ప్రగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం బోరవెల్లి గ్రామాన మంత్రి ధర్మాన శనివారం ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం శాలిహొండం, బోరువానిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందజేయడంలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అందించగలిగామని తెలిపారు. బ్రోకర్లు లేకుండా, లంచాలు లేకుండా డైరెక్టర్ గా లబ్ధిదారుల అకౌంట్లకి డబ్బులు వేయగలిగామని వివరించారు. అవినీతి రహిత పాలనలో అందించామని, ముఖ్యంగా పథకాలు అమలులో కులం, మతం, ప్రాంతం చూడలేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తున్నానని, తనను ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను ఫ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము అడిగిన మేరకు మీ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డి కొడుకుని జగన్మోహన్ రెడ్డిని గెలిపించే అధికారం ఇచ్చినారు. ఈ 5 సంవత్సరాల పాలన మీరు చూశారు. మీ కష్టాలు తీర్చడానికి అన్ని పథకాలు పెట్టాం. ఇంట్లో చిన్న పిల్లడు ఉంటే ఆ పిల్లడిని ఎలా పెంచాలి, పెద్ద చేయాలి, చదివించాలి, ప్రయోజకుడిని చేయాలి, దానికోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్న కష్టం ఏంటి, అది ఎలా తీర్చాలి అన్నది ఆలోచన చేసి రూపకల్పన చేసి మీకు సాయం అందించాం. అదే అమ్మ ఒడి, మీ స్కూలు, వాడికి పెట్టిన భోజనం, ఇచ్చిన పుస్తకాలు, ఇవన్నీ మీరు చూశారు. అలాగే ఇంటిని నడిపించడంలో ఇంటి ఇళ్ళలు పడుతున్నటువంటి కష్టాలు తీరాలి, ఆమెను బలవంతరాలు చేయాలి, ఇంటికి యజమానురాలు చేయాలి అని చెప్పి ఒక అమ్మఒడి ఇచ్చినా, ఒక చెయ్యోటి ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, భూమి ఇచ్చినా, ఏ సాయం చేసినా ఆ ఇంటి ఇళ్ళాల పేరున అకౌంట్లో డబ్బు వేసే పని చేస్తాం. దానికి గాను మీకెవరు బ్రోకర్లు లేకుండా, లంచాలు అడగకుండా, ఎవరి వద్ద మీరు తలవంచకుండా గౌరవంగా మీ అకౌంట్కి డబ్బు పంపించే పద్ధతి ఈ రాష్ట్రంలో మొదటిసారి నేను తెచ్చాం. చెయ్యూత్ అనే పథకం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? మీరేమైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డిని అడగలేదు. 45 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీకి కనీ పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారు. కూతురు వచ్చిందని ఆదుకునే స్థితిలో తల్లి తండ్రి ఉండరు. అలాంటప్పుడు ఆ స్త్రీ తన పిల్లల్ని పెంచలేక, భర్తను అడగలేక ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆయన సంవత్సరానికి ఆయన అవసరాల కోసం 18,750 రూపాయలు అందించాం. ఆ పథకం తాలూకు గొప్పతనం అదేని మీకు ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్, 108, 104, ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని వైకాపా ఆమ్దాల్వలస అభ్యర్థి తమ్మినేని సీతారాం తెలిపారు. సర్వజులి మండలం మతలవపేట పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇవే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో శాశ్వత అభివృద్ధి పథకం ఒకటైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగి ఉంటే పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేవీ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్
పాలనతో ప్రజలంతా విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని టీడీపీ కూటమి నాయకులు తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముందుగా జగన్ పాలనా అంతం, ఎన్డీఏ కూటమి పంతం పేరిట పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రౌడీ రాజ్యమైందని, అరాచకాలు పెరిగాయని అన్నారు. ప్రజలంతా విసిగెత్తి ఉన్నారని తెలిపారు. మద్యపాన నియంత్రణ చేస్తానని చేయలేదని, అలాగే చాలా వరకు హామీలను తొంగలోకి తొక్కారని ఆరోపించారు. సిపిఎస్ను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి మాట మార్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, బీజేపీ నాయకులు సురేష్ సింగ్, టీడీపీ నాయకులు పిఎంజే బాబు, సింతు సుధాకర్ తదితరులు ఉన్నారు. మంత్రి ధర్మాన నాయకత్వంలో పనిచేస్తామని అరసవెల్లికి చెందిన 200 కుటుంబాలు ఇవాళ వైసీపీ గూటికి చేరాయి. అరసవెల్లితో పాటు శాంతినగర్ కాలనీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. వీరంతా మంత్రి ధర్మానను ఇవాళ క్యాంప్ ఆఫీసులో కలుసుకున్నారు. ధర్మాన నాయకత్వం అంటే అభివృద్ధికి సంకేతమని అన్నారు. జిల్లాను అభివృద్ధి చేయడంలో, వంశధార ఫేజ్ 2కు నిధులు ఇప్పించడంలో ఆయన పాత్ర కీలకమని అరసవెల్లి పౌరులు కొనియాడారు. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా 24 గంటలు తాగునీరు సరఫరా అవుతుందంటే అందుకు కారణం ధర్మాన కాదా అంటూ వారు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ధర్మాన విజయానికి కృషి చేస్తామని అన్నారు. ధర్మాన మాట్లాడుతూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఒక్కరిపై ఆధారపడకుండా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ ఆకాంక్షించారు. శనివారం నగర పరిధిలో క్లాత్ అండ్ రెడీమేడ్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేమ్స్ బ్లడ్ బ్యాంక్ వారిచే నిర్వహించిన వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ప్రతి ఒక్క యువత ఉన్నతమైన స్థాయిలో, తల్లిదండ్రులు గర్వించేదగ్గ స్థాయిలో నిలబడాలని సూచించారు. యువత చేస్తున్న రక్తదానం ఎంతో మందికి ప్రాణదానం అవుతుందని ఆయన వివరించారు. రక్తదానాన్ని ప్రోత్సహించండి, ఆపదలో అత్యవసర శస్త్రచికిత్సల్లో ఉన్న వారికి కోసం రక్తదానం చేయండి అని పిలుపునిచ్చారు. అలాగే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన యువతను డాక్టర్ శ్రీధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శ్రీను, మాదారపు డేవిడ్, హోప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కృష్ణ, శ్రీ గోపాల్ పండ, బాలకృష్ణ, మోహన్ కృష్ణ, హరికృష్ణ, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి అంబటి కృష్ణారావు ఈ రోజు గారమండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గారమండలంలోని స్థానిక నాయకులతో కలిసి కొర్ని, కొర్లాం, కొమరవానిపేట పంచాయతీల్లో శనివారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హస్తం గుర్తును ఒక్కటే గుర్తుపెట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి అందుతుందని అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదని స్పష్టం చేశారు. దళితులను కించపరుస్తూ టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైకాపా మహిళా నేతలు తెలిపారు. శనివారం శ్రీకాకుళం వైకాపా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక మహిళా నేతలు పడపాన సుగుణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గతంలో కూడా దళితుల్లో ఎవరు పుడతారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఆ పార్టీ నాయకులు బీసీలను, ఎస్సీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వారి ఓట్లు కావాలి గాని వారు వద్దా అంటూ ప్రశ్నించారు. ఎస్సీలు, బీసీలు ఖచ్చితంగా టీడీపీకి బుద్ధి చెప్తారని జోస్యం పలికారు. ఈ సమావేశంలో మహిళా నాయకులు గుంట జ్యోతి, గాయత్రి తదితరులు ఉన్నారు. ప్రజల సుఖ సంతోషాల కోసం అహర్నిశలా కృషి చేస్తారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఇప్పిలి తిరుమలరావు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. జగన్ అసమర్థత పాలనలో ఏ వర్గము సంతోషంగా లేరని, మరికొద్ది రోజుల్లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా కల్పించారు. బాబు సూపర్ 6 పథకాలతో భవిష్యత్తు మారబోతుందని అన్నారు. రానున్న ఎన్నికలలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక అరసవెల్లి దారిలో వెలిసిన శ్రీరమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయని తెలిపారు. శనివారంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు.
చిన్నబజార్ రోడ్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టికెట్ల ధరను పెంచేందుకు అధికారులు సక్రమమైన విధానాన్ని పాటించడం లేదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభిప్రాయ సేకరణ పేరిట స్పష్టమైన విధానాలేవి పాటించకుండా టికెట్ల రేట్లు పెంపు అనివార్యమంటూ భక్తులకు గాని కోవిలలో ఉన్న కమిటీకి గాని నామమాత్రపు సమాచారం కూడా లేకుండా ఈవో సిబ్బంది కలిసి భక్తులతో సంతకాలు చేయించడంతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరికొన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారిని అడ్డుకున్నారు. ఇలాంటి విధానాలు సరికావని స్పష్టమైన విధానాలతో ముందుకు రావాలని అభిప్రాయ సేకరణ అంటూ సంతకాలు చేయిస్తున్న పేపర్పై అధికారి సంతకం కానీ అధికృత స్టాంపు కానీ లేకపోవడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆనందరావు మీడియాతో మాట్లాడుతూ టికెట్ల ధరలను ఏకపక్ష విధానాలతో పెంచేందుకు చేస్తున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఆలయ కమిటీకి కానీ భక్తులకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సంతకాలు సేకరణ చేయడం ఏంటని ప్రశ్నించారు. అర్చకులకు జీతభత్యాలు లేవని ఆరోపించారు. ఆలయ ఈవో ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. మండు వేసవిలో దాహత్తుని తీర్చే బాధ్యత అందరిపైన ఉందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పి సురేఖ అన్నారు. శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారుగా 1200 మంది విద్యార్థులు ఈ కేంద్రంలో మజ్జిగను స్వీకరించారు. ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ శ్రీకాకుళం నగరానికి సేవా రంగంలో అత్యుత్తమ క్లబ్గా స్టార్ వాకర్స్ క్లబ్ నిలిచిందని అన్నారు. వాతావరణ శాఖ నిపుణుల సూచనలు సలహాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి వారి సలహా మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కోరారు. స్టార్ వనితా క్లబ్ అధ్యక్షురాలు జి లక్ష్మి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని ఎండల తీవ్రత దృష్ట్యా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని వృద్ధుల్లో ఎండవేళలో బయటకు రావద్దని హితో పలికారు. అవసరమైతే సాయంత్రం వేళలో బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, ఎస్ జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. కొవ్వాడలో అనుకుంపటి పెట్టి జిల్లాను నాశనం చేసే బీజేపీని రానున్న ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఇచ్చెర్ల నియోజకవర్గంలో ఇండియా ఫోరం తరపున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరిమెజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని కోరుతూ ఇండియా ఫోరం తరపున సిపిఎం కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక ఇండియా ఫోరం ఎన్నికల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. మానవ తప్పిదం వలన కానీ యంత్రలోపం వలన ఏ చిన్న ప్రమాదం జరిగినా అణుధార్మికతతో ఇటు కాకినాడ నుండి ఒరిస్సా ఛత్రపూర్ వరకు సమస్త జీవకోటి సర్వనాశనం అయిపోతుందని వివరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి, పి తేజేశ్వరరావు, స్థానిక నాయకులు సిహెచ్ అమన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక విశాఖ కాలనీలో శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ సతీమణి శ్రీ శ్రావ్య, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి స్వాతిలు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను స్థానికులకు వివరించారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపొందాక చేయనున్న కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను అందించారు. రాష్ట్రానికి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అవసరం ఉందని, అప్పుల పాలైన రాష్ట్రాన్ని సుసంపన్నం చేసి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ఎస్వి రమణమాదిగ, జంగమ సాధికార రాష్ట్ర డైరెక్టర్ విభూతి సూరిబాబు, ప్రధాన విజయరాం, పిరియా మాధవి, అరవర రవీంద్ర ప్రసాద్, నవీన్, కిల్ల చిన్ని, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న 2 వారాలు సమన్వయంతో పనిచేసి పండగ వాతావరణంలో పూర్తి చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థి సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా తాము జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మనసిరి జిలానీ సమూన్, ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి 3 ఎన్నికల పరిశీలకులు, మరో 2 పరిశీలకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నోడల్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు రానున్న 2 వారాలు అత్యంత కీలకమని, ప్రతి అధికారి
ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని, పోలింగ్ శాతం పెరిగేలా ఓటరు నిర్భయంగా వచ్చి ఓటు వేసుకునేలా కృషి చేయాలని సూచించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మణిజిర్ జిలానీ సమ్మున్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్ఓలు నూరూర్ కుమార్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య తదితర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఏపీ న్యాయయాత్ర కొనసాగిస్తున్న పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన ఈ నెల 28న సాయంకాలం 4 గంటలకు టెక్కలి చేరుతుందని డీసీసీ అధ్యక్షులు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పేడార్ పరమేశ్వరరావు తెలిపారు. టెక్కలి ఇందిరమ్మ కూడలిలో జరిగే బహిరంగ సభలో ఆమె బస్సుపై నుండే ప్రసంగిస్తారని, అనంతరం సాయంత్రం 7 గంటలకు పలాస పాత బస్టాండ్ ఆవరణలో జరిగే న్యాయయాత్ర సభలో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ యాత్రలో సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులతో సహా ఇండియా కూటమి వివిధ భాగస్వామ్య పార్టీల నాయకులు పాల్గొంటారని, ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు షర్మిలమ్మ సభల్లో పెద్ద ఎత్తున పాల్గొని న్యాయయాత్రను విజయవంతం చేయాలని డాక్టర్ పేడాడ అభ్యర్థించారు. మునగాకుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మునగాకు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగాకు ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సైతం చెబుతున్నారు. మునగాకులో విటమిన్ సి మెండుగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, సీజనల్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. మునగాకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది కూడా. డయాబెటిక్స్ మునగాకు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మునగాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే మునగాకు విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపు సమస్యల్ని తగ్గిస్తుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరుపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే కాలేయ పనితీరుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు కూడా తెలిపాయి. మునగాకు క్యాన్సర్ వ్యాధిని నయం చేయగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.